ప్రజల కోసము నిరంతరం పాటుపడి సంఘ్ పరివార్ విషయంలో కానీ రాష్ట్ర విషయంలో దేశ విషయంలో అన్ని సెలెక్ట్ చేసి అన్ని విధాల బేరీ చేసుకొని ఒక వర్గానికే కాకుండా మాదిగా అందరికీ సమానత్వనే ఉద్దేశంతో ఇలా మా వంశతిలక్ గారికి ఇచ్చినందుకు మేము పార్టీ అధిష్టానానికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ మెంబర్ రామకృష్ణానికి ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. ఇక చాలా తక్కువగా మాట్లాడదాం. ఈరోజు మూడే విషయాలు ఎక్కువద్దు. ఒకరేమో సాయన్న మచ్చలేని నాయకుడు, కానీ బీఆర్ఎస్ పార్టీలు వచ్చిన తర్వాత ఈరోజు ఎటువంటి పరిస్థితి ఉంది మీకు తెలియంది కాదు. ఆ పార్టీకి వచ్చిన తర్వాత ఆరోగ్యంతో పాటు మనిషే చనిపోయింది. తర్వాత ఆ పార్టీలో అమ్మాయికి ఇక్కడ అన్యాయం జరిగింది. ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, సూటిగా నిన్న మొన్న వచ్చినటువంటి ఆరోపణల విషయంలో మాట్లాడుతున్నాం. ఇలా బీఆర్ఎస్ పార్టీ 1,50,00,000, 3 కోట్ల, 4 కోట్ల మేము తిన్నామా, మా ఫ్యామిలీ తిన్నదా, లేకుంటే నా కార్యకర్తలు తిన్నారా, మా అనుచరులు తిన్నారా, ఇవన్నీ బేరీ చేసుకొని దీంట్లోనే టైం చేస్తున్నారు తప్ప వాళ్ళు ప్రజలకు ఏం చేస్తామనే దాని మీద లేరు. వాళ్ళు నిన్న రాజశేఖర రెడ్డి గారు చెప్తా ఉన్నారు, ఎమ్మెల్యే గారు, ఒకవేళ తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు అంటున్నాడు. మొన్ననేమో ఒక అమాయకురాలు ఆడపిల్ల మీద వేస్తారు ఆ పండాల అన్నాడు కేటీఆర్. మళ్ళీ ఇలా తప్పు జరిగితే జరిగి ఉండొచ్చు అని చెప్పి రాజశేఖర రెడ్డి అంటున్నారు. వీళ్ళ స్కామ్లోనే మాట్లాడుతున్నాం, కానీ కంటోన్మెంట్ ప్రజలకు మేము ఏం చేస్తామని చెప్తలేదు. ఇగో రెండో విషయానికి వస్తే, ఆ క్యాండిడేట్ ఆయన ఏ పార్టీలో ఉన్నాడో ప్రజలు తెలుసుకునే లోపలే ఎలక్షన్లు అయిపోయేటట్టున్నాయి. ఎక్కడ పోయినా దండం పెట్టగానే అన్నా నువ్వు చెప్పాలి నావే, మన ఓటు మీకే మోడీ సాబ్. అరే కాదురా నాయన, నేను మోడీ పార్టీలో లేనురా బాబు, నేను ఇంకో పార్టీలో అని చెప్పుకునే వరకే ఆయన టైం అయ్యేటట్టుంది. ఆయన ఇప్పుడు చేరిన కొత్త నాయకులు, సీనియర్ నాయకులు అందరికిట వాళ్ళు పోయి అయ్యా మేము ఈ పార్టీలో లేవురా నాయనా, ఇగో ఈ పార్టీలో నన్ను చెప్పే లోపంటే ఎలక్షన్లు అయిపోతున్నాయి. కానీ కేవలం ఒక బీజేపీ పార్టీ మేము 20 కోట్ల అభివృద్ధి చేసినాం 2 ఏళ్లలో, ఇంకా 20 కోట్ల అభివృద్ధి చేస్తాం. ఇగో మాకు ఓటేయండి, మా మేనిఫెస్టో చూడండి, మా క్యాండిడేట్ను చూడండి, మా ఎంపీ క్యాండిడేట్ను చూడండి అని మేము చెప్తున్నాం. ఇక్కడ వీళ్ళ ఈ స్కాములకు ఈ పార్టీ మారుతందుకు ఇవి చెప్పడానికే అయిపోతున్నాయి. అసలు ఈ నాయకులు కూడా ఎందుకు మారుతున్నారో అర్థమైతలేదు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు మారింది ఎవరికి తెలుస్తలేదు. అసలు ఏ పార్టీలో ఏ నాయకుడు ఉంటుండో ఎవరికి అర్థమైతలేదు. నాకు అనిపిస్తుంది ప్రెస్ల కన్నా తెలుసా అని, అసలు ఏ లీడర్ ఏ పార్టీలు ఉంటాడు. కాబట్టి ఇలాంటివన్నీ కాకుండా కేవలం చంద్రబాబు గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం అటు ఇటు తిరుగుతుంది.